నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేస్తున్న చర్చ ఒకటే. ఒకటి ఎల్ఆర్ఎస్ అయితే ఇంకోటి ఆస్తుల వివరాలు చెప్పడం. అధికారులు ప్రతి ఇల్లు తిరుగుతున్నారు, ప్రతి గల్లీ తిరుగుతున్నారు. ప్రజలను అడుగుతున్నారు. మీకెన్ని ఆస్తులున్నాయి? మీకెన్ని ఇండ్లున్నాయి? ఎంత పొలం ఉంది? అని రాసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అనుమానాలున్నాయి. సో ఏం జరుగుతోంది? ఒకసారి మనం దీని మీద విశ్లేషిద్దాం. నాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సిపిఎం సెక్రటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఏం జరుగుతోంది? అంటే హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ. హైదరాబాద్ లో కూడా స్టార్ట్ అయినట్టుంది. ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ఆస్తుల వివరాలు తీసుకుంటున్నారు. మిగతా జిల్లాల్లో మండలాలు పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా దేనికోసం ఇంత హడావుడి కనిపిస్తోంది? మనం ఇలాంటి హడావుడి గతంలో సకల జనుల సర్వే అనుకుంటాను కదా, ఆ రోజు వన్ డే క్యాంప్ ఏదో సర్వే పెట్టారు. ఆ రోజున కనిపించింది. సో ఇప్పుడైతే ఏకంగా నెల రోజుల నుంచి ఒకటే హడావుడి. దేనికోసం ఇదంతా? సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే. ఓకే. ప్రభుత్వం అందరికి చెప్పింది ముందే, చాలా ప్రిపరేషన్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది, పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరిగింది. కానీ ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన నమోదు కార్యక్రమం మాత్రం తగినంతగా ప్రజలకు చెప్పకుండా, అధికారుల ప్రిపరేషన్స్ లేకుండా, అధికారులు ఏ రకమైన ఆస్తుల నమోదు చేయాలో తెలియకుండా, ఒక జిల్లాలో ఒక రకమైన ప్రశ్నలు అడిగితే ఇంకో జిల్లాలో ఇంకో రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా యాప్ లో దాని వివరాలు నమోదు చేసే వాళ్ళు కూడా ఎలాంటి శిక్షణ లేదు వాళ్ళకి. ఏ శిక్షణ లేకుండా వెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఇప్పుడు బిల్ కలెక్టర్లు ఎవరైతే ఆస్తుల నమోదు, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీని మామూలు పారిశుద్ధ్య కార్మికులతోటి, మలేరియా కార్మికులతోటి, రకరకాల వర్కర్లతోటి కూడా వాళ్ళకి యాప్ తెలియదు, అందులో ఫిల్ చేయడం తెలియదు. ఈ రకమైన పద్ధతుల్లో కూడా చేస్తున్నారు. అంటే ఇబ్బంది లేకుండా, ప్రిపరేషన్స్ లేకుండా, కానీ టైం మాత్రం 15 రోజుల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్ పెట్టింది. ఈ రకమైన పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో చూస్తున్నాం, రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం. రెండోది, ఇప్పుడు సరిపోకపోవడం తోటి స్టూడెంట్స్ ని రకరకాల సంస్థలు కూడా ఇంక్లూడ్ చేసుకోమని ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇంత హడావుడి, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకని ప్రిపరేషన్ చేస్తున్నారో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. జనంలో చాలా గందరగోళం ఉంది. ప్రిపరేషన్ లేకుండా చేయడానికి రీజన్ ఏంటి? ఏదో ఒక కాజ్ కోసం చేస్తుండాలి కదా. ప్రభుత్వం చెప్తుంది అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు ఉంటే శ్రీనివాస్ గారి నెంబరో లేకపోతే పేరో కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి అని ప్రభుత్వం అంటోంది. ఇది ఇంత సిబ్బంది లేకుండా ఈ హడావుడి కార్యక్రమం వల్ల అది జరుగుతుందా? అది ప్రభుత్వం ఒక రకంగా ఏంటంటే ఒక తప్పు చేసింది, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒకటి ఆగస్టు 25వ తేదీ నాడు రిజిస్ట్రేషన్ల మీద నిషేధం పెట్టారు. ఇక రిజిస్ట్రేషన్స్ ఎల్ఆర్ఎస్ చేసుకున్న వాళ్ళకే రిజిస్ట్రేషన్స్ అని ఒక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నాడు ఆ సర్క్యులర్ జారీ చేశారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు పట్టణాల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో వ్యవసాయేతర భూములు, వ్యవసాయానికి సంబంధం లేని భూముల్ని, ఆస్తుల్ని, ఇల్లు కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ, ప్రతి ఒక్కదాన్ని కూడా ధరణి వెబ్సైట్ లో మిమ్మల్ని వీటిని నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా మీరు రేపు రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నా, అమ్ముకోదలుచుకున్నా, తర్వాత ఇతరతర లోన్స్ తెచ్చుకోదలుచుకున్న ఏదైనా ధరణి వెబ్సైట్ డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి ప్రతిదీ కూడా మారాలి. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ అనే పేపర్లు పట్టుకొని, మన డాక్యుమెంట్ పట్టుకొని వెళ్ళే వాళ్ళం. భవిష్యత్తులో అటువంటి అవసరం ఉండదు. మేము ఓన్లీ డిజిటలైజ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ డిజిటలైజేషన్ కారణంగా మీరు మ్యూటేషన్ కూడా మీ పేరుతో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇతర మార్పులను కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కాబట్టి ఈ రకమైన మంచి మార్పు జరుగుతుంది. మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. రెండోది, మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి ఇంచును కొలుస్తున్నాం మేము అని చెప్పారు. ప్రతి చిన్న భాగాన్ని కూడా, స్థలాన్ని కూడా మేము లెక్కలో తీసుకుంటాం. మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నమాట. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు నగరాల్లో ఇన్ని లక్షలాది ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఈ ప్రిపరేషన్స్ లేకుండా ఎందుకు చేశారంటే, ఒకటి రిజిస్ట్రేషన్ల మీద నిషేధం పెట్టారు, ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చారు. కానీ 15 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనంటే, మీ రిజిస్ట్రేషన్ల మీద నిషేధం ఇప్పుడు ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ 15 రోజుల్లో ప్రాపర్టీస్ నమోదైపోతే ధరణి వెబ్సైట్ ని మేము ఇమీడియట్ గా
ప్రారంభిస్తాం, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, రేపు దసరా కన్నా ప్రారంభించాలంటే ఈ లోపల నమోదు కార్యక్రమం జరగాలి. నమోదు జరగాలి. ఈ రకమైన ఒక తప్పు మీద ఒక తప్పు చేసుకుంటూ వెళ్తుంది. అందుకే 15 రోజుల్లో చేయమన్నారు. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది, అన్ని రకాల సిబ్బందులు అదే పనిలో ఉన్నా హైదరాబాద్ సిటీలో 24 లక్షల ప్రాపర్టీస్ ఉంటే ఇప్పటివరకు 2 లక్షల ప్రాపర్టీస్ కూడా నమోదు కార్యక్రమం జరగలేదు. మిగతా 22 లక్షల ప్రాపర్టీ ఎప్పుడు నమోదు అవుతాయి? ఎన్ని నెలల కార్యక్రమం పడుతుంది? దీన్ని ఇంత హడావుడిగా చేసి అందరూ కూడా ఇళ్లలో ఉండరు కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి పనిచేస్తారు, విదేశాల్లోకి వెళ్ళి పనిచేస్తారు, ఇక్కడ రెంట్కి ఇస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎవరు నమోదు చేయాలి? ఇప్పుడు సిబ్బంది ఇళ్లలోకి వెళ్తే పరిస్థితి ఏంటంటే అంత టెనెంట్సే ఉన్నారు, ఎక్కువ మంది కిరాయిదారులే ఉన్నారు. వాళ్ళు ఏం సమాచారం చెప్పలేరు. వాళ్ళు ఓనర్లు, వాళ్ళ దగ్గర నుంచి ఓనర్ల నెంబర్లు తీసుకొని ఓనర్లకు ఫోన్లు చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పుడు ఫోన్లలో ఏం సమాచారం చెప్తారు? ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, ఆధార్ కార్డులు, రకరకాల వివరాలు అడుగుతున్నారు. ఎలా సమాధానం చెప్తారు? వాళ్ళ ఫోటోలు కావాలి. ఇప్పుడు పట్టణాల్లోనైతేనేమో ఫోటో పెట్టమంటున్నారు, గ్రామాల్లోనైతే బిల్డింగ్ దగ్గర నిలబెట్టి మరీ ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? అసలు సిబ్బంది ఎంత నరకయాతన అంటే ఇంటింటికి తిరగడం దగ్గర సమాధానాలు ప్రజలకి కన్విన్స్ చేయలేక, ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పలేక, ఎట్లాంటి మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంటి, ఏమి అడిగినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంత ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పెద్ద ఎత్తున చేస్తున్నా ఏమి ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు. మరి ఇంత ఇబ్బంది పెట్టి ఇంత ఒత్తిడి చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తే ఇది నిజంగా ఇదైనా విజయవంతం అవుతుందా? ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా అనే దానికి ఈ రోజు కూడా సమాధానం లేదు. ఒక్క అధికారి, చాలా మంది బిల్డింగ్స్ కూడా, ఫ్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యూటేషన్ చేయించుకోరు వాళ్ళు. ఎందుకులే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని పక్కన పెట్టేస్తారు. చేయించుకోకుండా ఉన్న వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మ్యూటేషన్లు కూడా ఆగిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు, దాన్ని మ్యూటేషన్ చేసుకోవాలి. కానీ దానికి ఏం కంపల్సరీ చేసుకోవాలి, ఇన్ని నెలల్లో చేసుకోవాలి ఏం లేదు. సుదీర్ఘకాలంగా అది రిజిస్ట్రేషన్ అయిపోతే ప్రాపర్టీ అతని చేతిలో బదిలీ అయిపోయినట్టే లెక్క. కాబట్టి దాన్ని మ్యూటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూటేషన్ చేసుకోని వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు కొత్తగా ధరణి వెబ్సైట్ లోకి మీరు అప్లోడ్ చేసే సమాచారం మొత్తం కూడా పాత ఓనర్ పేరుతోటి అది రేపు పాస్ పుస్తకం, ఇప్పుడు ఏమంటారు, ధరణి వెబ్సైట్ నమోదైన తర్వాత పాస్ పుస్తకం ఇస్తామంటున్నారు. మెరూన్ కలర్ లో పాస్ పుస్తకం ఇస్తామంటున్నారు. మరి ఆ పాస్ పుస్తకం ఎవరి పేరుతో వస్తుంది? మ్యూటేషన్ కాలేదు కాబట్టి పాత ఓనర్ పేరుతో మీరు పాస్ పుస్తకం ఇస్తారు. రేపు మళ్ళీ నేను అమ్ముకోవాలంటే దానివల్ల ఇబ్బంది. పోనీ ఇప్పుడు మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇప్పుడు మ్యూటేషన్ చేసుకుంటాం, మాకు కొంత సమయం ఇవ్వండి అంటే కుదరదు. 15 రోజుల్లో అయిపోవాలంటారు. 15 రోజుల్లో ఇప్పుడు మ్యూటేషన్ చేసుకోవడం మీరు అవకాశం ఇవ్వరు. ఈ రెండోది, మ్యూటేషన్ మీద నిషేధం, తాత్కాలికంగా నిషేధం పెట్టారు 2 రోజుల క్రితం. మ్యూటేషన్ చేసే సిబ్బంది కూడా ధరణి నమోదు కోసం తిరుగుతున్నారు. ఎవరు చేయాలి? మున్సిపల్ ఆఫీసులు ఎవరు లేరు ఇప్పుడు, అందరూ ధరణి పనిలోనే ఉన్నారు. మ్యూటేషన్ జరగదు. రెండోది, మ్యూటేషన్ పాత కేసులే కాదు, ప్రభుత్వం 4 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకుంది, మీరు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ కూడా జరుగుతుంది. మీరు రిజిస్టర్ ఆఫీస్ లోనే మీరు మ్యూటేషన్ సంబంధించి ఫీజులు కూడా చెల్లించమన్నారు. గత 4 సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ లోనే 4,40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యూటేషన్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బులు కూడా పే చేశారు. 0.1% మ్యూటేషన్ ఫీజు కట్టి ఆ రకంగా వెయిట్ చేస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకే 4.5 లక్షల మంది పెండింగ్ లో దరఖాస్తులు ఉంటే మీరు గతంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటది? అదొక 4-5 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరి మ్యూటేషన్ జరగకుండానే మీరు ధరణి వెబ్సైట్ ను ఓపెన్ చేసి దాంట్లో పాత ఓనర్ల పేరుతో పాస్ పుస్తకాలు ఇస్తారా? దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? సమస్య ఇంకా ఇబ్బంది పెరుగుతుందా? ఎందుకు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలి? మ్యూటేషన్ ప్రాసెస్ జరగడానికి టైం ఇవ్వండి. అంతేకాదు, ఇప్పుడు వారసత్వ హక్కులు ఉన్నాయి, తండ్రి పేరుతో ఆస్తి ఉంటుంది, కొడుకులు ఇంకా పంచుకున్నారంటే పంచుకున్నారు, కానీ అఫీషియల్ గా డాక్యుమెంటేషన్ అంతా మారలేవు. ఇంట్లో ఒక గదిలో ఒక కొడుకు ఉంటాడు, ఒక గదిలో ఇంకొకరు ఉంటారు, వీళ్ళందరిపై డివైడ్ కాలేదు. ఇప్పుడు 15 రోజుల్లో మీరు అన్ని పంపకాలు చేసుకోండి, ఇప్పుడు మాకు ఏ పేరు పెట్టాలో చెప్పండి అంటే ఏం సాధ్యం కాదు. తండ్రి సాధ్యం కానప్పుడు ఏం చేస్తారు చివరికి? దీన్ని మీ అంచనా ఏంటి అసలు చెప్పండి? 15 రోజుల తర్వాత దసరా తెల్లారు ఏమవుతుంది చెప్పండి? ఈ సమస్య పరిష్కారం కానివన్నీ కూడా వీటిని వివాదాస్పదమైన స్థలాలుగా, వివాదాస్పదం టైటిల్ ని తేల్చలేకపోయాం కాబట్టి వీటిని వివాదాలని పక్కన పెడతారు, వాటికి రిజిస్ట్రేషన్లు అన్ని ఆపేస్తారు. వివాదం లేకుండా అన్ని క్లియర్ గా టైటిల్స్ క్లియర్ గా ఉన్న వాటి మాత్రం
మేము వాటిని మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, దానికి క్లియరెన్స్ ఇస్తాం, వాటికి పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్తారు. ఈ వివాదాస్పదం అన్ని ఎంతకాలం అట్లా వివాదంలో ఉండాలి. రెండోది, ధరణి వెబ్సైట్ ఒకసారి నమోదైన తర్వాత అందులో మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. మరి ఈ రకమైన నిబంధన పెట్టిన తర్వాత ఈ ఇబ్బందులు ఉన్న ప్రతివాడు సివిల్ కోర్టుకు వెళ్ళాలా? ఇన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది సివిల్ కోర్టులకు వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల్లో రెండోది, ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి ఏంటంటే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రిజిస్టర్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయి. మ్యూటేషన్ జరిగిన డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని మీ ఆఫీస్ లోనే ఉన్నాయి. వీటి ఆధారంగా మీరు ధరణి వెబ్సైట్ లోకి మెజారిటీ కేసులు, మెజారిటీ ప్రాపర్టీస్ మొత్తాన్ని మీకు ఉన్న సమాచారంతో అప్లోడ్ చేయొచ్చు. అవును కదా, ప్రజల నుంచి సమాచారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైనా న్యూ బిల్డింగ్స్ వచ్చినా, న్యూ ప్రాపర్టీస్ వస్తే వాటి వివరాల వరకు మీరు సేకరించండి. రెండోది, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా ప్రజలకు కూడా, ఇప్పుడు మేము కూడా అడుగుతుంది ఏంటంటే, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక 6 నెలల్లో, సంవత్సరం సమయం తీసుకోండి. నమోదు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అవి ముసాయిదాన్ని ప్రజల ముందు ఉంచాలి. తప్పులు ఉంటే మీరు సరి చేసుకోండి, అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, సవరణలు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒకసారి ఆస్తిలో పేరు, ఆధార్ లో ఉన్న పేరుకి ఈ డాక్యుమెంట్ లో ఉన్న ఒక అక్కడ రేపు వెబ్సైట్ అంగీకరించదు. అప్పుడు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. ఎవరు దాని బాధ్యత వహించాలి? ఇప్పుడు శిక్షణ లేని సిబ్బంది వచ్చి ఏదో ఒకటి రాసుకొని వెళ్ళిపోతున్నారు. ఇందులో చిన్న తప్పు జరిగిన, నెంబర్ తప్పు జరిగిన, అక్షరం తప్పు జరిగిన రేపు వెబ్సైట్ అంగీకరించదు. మీరు ఏ ప్రోగ్రామ్ ఇందులో పెట్టారో ఆ ప్రోగ్రామ్ ప్రకారం ప్రవర్తిస్తుంది. కాబట్టి ధరణి వెబ్సైట్ రేపు ఇవి సరిగ్గా జరగకపోతే, ప్రిపరేషన్స్ లేకుండా, సరిగ్గా సమయం లేకుండా జరిగితే రేపు వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం తొందరపడిపోయి మేము ధరణి వెబ్సైట్ త్వరగా ప్రారంభించాలి, రిజిస్ట్రేషన్ ఎక్కువ కాలం నిషేధించి కంటిన్యూ కాలేము. కాబట్టి మీరు తెచ్చుకున్న సమస్యల నుంచి బయటపడడానికి ప్రజల్ని ఇబ్బందులకు నెడితే ఏ రకంగా సమంజసం అవుతుంది? దీంతో పాటు ఏంటంటే, మీరు ఆస్తుల నమోదు కార్యక్రమం చేసేటప్పుడు అనవసరమైన ప్రశ్నలు, అవసరం లేని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? దీనికి సమాధానం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కులం గురించి అడుగుతున్నారు. కులానికి ఏం సంబంధం అండి దీంట్లో? అంటే పత్రికలు ఏమొస్తుందంటే, సామాజిక ఆర్థిక పరిస్థితి ప్రజల గురించి తెలుసుకోవడం కోసమట. సామాజిక ఆర్థిక పరిస్థితి తెలుసుకోదలుచుకుంటే మీకు వేరే మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తుల నమోదులో ఇవన్నీ ఎందుకు? ఆధార్ కార్డ్ అది కాదండి, సమగ్ర కుటుంబ సర్వేలో ఇవన్నీ ఉన్నాయి కదా. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా కంప్లీట్ సమాచారం తెచ్చుకున్నాం. మీరు చూడండి, అద్భుతాలు అని చెప్పారు. ఇప్పటి వరకు ఆ సర్వేలో ఏమొచ్చిందో ప్రభుత్వానికి తెలుసు తప్ప ప్రజలకు తెలియదు, రాజకీయ పార్టీలకు తెలియదు, అసెంబ్లీకి తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఇన్ని వివరాలు మీ దగ్గర ఇప్పటికే ఉన్నాయి, మళ్ళీ ఎందుకు వివరాలు తీసుకోదలుచుకున్నారు? కాబట్టి దీనికి ఏమి సరైన ఆధారం, కారణం చెప్పండి. నేను అనుకోవడం అయితే మీరు చెప్పినట్టు దసరా వరకు అయ్యే పనే కాదు. ఇది డౌటే లేదు, అందులో సాధ్యమయ్యే పని కాదు. కొన్ని లక్షల కేసులు పెండింగ్ లోనే ఉంటాయి. ఏ ఉద్దేశంతో, ఏం ఆశించి ప్రభుత్వం ఈ పనికి ఒడిగట్టింది? సింపుల్ క్వశ్చన్. ఏదో ఒక ఎజెండా అయితే ఉంటది ఖచ్చితంగా. ఒకటి, ఈ సమాచార డేటా కలెక్షన్ అనేది ప్రభుత్వంలో 2 రకాల అవసరాల కోసం చేస్తున్నారు. ఒకటి, ఈ డేటా కలెక్షన్ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం, తన ఖజానా పెంచుకోవడం, ఆస్తుల విలువల్ని సరిగ్గా దగ్గరికి రాబట్టుకొని. ఒకటి, కరెంట్ బిల్లు మీద డొమెస్టిక్ కమర్షియల్ చూస్తున్నారు. మీద ఒకవేళ కమర్షియల్ అయి ఉంటే మీ ఆస్తి పన్నును కూడా కమర్షియల్ కు మార్చేస్తారు. ఇదొకటి. మొత్తం ఓవరాల్ గా ప్రాపర్టీ ట్యాక్స్ ని, ఎక్కువ మంది ప్రాపర్టీస్ ని రికార్డ్ చేయడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ సోర్సెస్ పెంచుకోవాలి. ఇప్పుడు కరోనా కష్టాలు ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది కాబట్టి మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం కావాలంటే ఆస్తుల లిస్టులు అన్ని వస్తే ఆదాయం పెంచుకోవచ్చు అనేది మొదటి కారణం. రెండోది, ప్రజల వివరాలన్నీ డేటా అంతా వస్తే ఈ డేటా ఆధారంగా ప్రజల్ని రాజకీయంగా ఎలా వినియోగించుకోవాలి, ఏ తరగతులు ఎలా ఉన్నాయి, ఏ ఆస్తులు ఎలా ఉన్నాయి, వివరాలు డేటా వస్తే ఓటింగ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి, ఆ రకంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అదే కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2 రకాల అవసరాల కోసం ఈ రకమైన ప్రయత్నం చేస్తుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇది రెండో ఎజెండా అయినప్పటికీ కొన్ని మీరు నిజంగా సక్రమంగా ఈ నమోదు కార్యక్రమం జరిగితే కొంత ప్రయోజనం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఆ మేరకు బెనిఫిటే. కానీ అది మీరు సక్రమంగా చేస్తే కదా. అది సరిగ్గా చేయనప్పుడు ఇది రేపు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. దీన్ని ఎవరు ఒక జీవో ఇష్యూ చేయలేదు, గైడ్ లైన్స్ లేదు, ఏ జీవో లేదండి. కానీ ప్రభుత్వం ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల సంబంధించి పాస్ పుస్తకాల చట్టం,
భూమి హక్కుల గురించి ఒక 2020 సంబంధించి ఒక చట్టం ఈ మధ్య అసెంబ్లీలో పాస్ చేశారు. పాస్ చేసినప్పుడే చిన్న జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేశారు. మున్సిపాలిటీ యాక్ట్, గ్రామ పంచాయతీ యాక్ట్ కు చిన్న సవరణ చేశారు. ఆ సవరణలు ఏమన్నారంటే ధరణి వెబ్సైట్ ద్వారా మన ఇక్కడున్న ఆస్తుల యొక్క మ్యూటేషన్ కూడా జరుపుతాం అని ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అదొక్కటి తప్ప ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఈ సర్వే, ఇప్పుడు ఈ జరుగుతున్న ఆస్తుల నమోదుకు సంబంధించి ఏ జీవో లేదు, ఏ చట్టం లేదు, ఏ గైడ్ లైన్స్ లేవు. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో 48 ప్రశ్నలు అడుగుతున్నారు. హైదరాబాద్ లో 12 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. హైదరాబాద్ లో రకరకాల మోడల్స్ తీసుకొస్తున్నారు. ఈ సమాచారాన్ని దేనికోసం వాడతారు? మీరు ఆస్తుల నమోదైతే అందులో ఎలక్ట్రిసిటీ ఎందుకు? ఈ రకమైన ఇంట్లో కుటుంబ సభ్యుల వివరాలని దేనికోసం? దీనికి ఎక్కడ సమాధానం లేదు. ఇవన్నీ కూడా సమాచారాన్ని రాబట్టుకొని తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, బ్యూరోక్రాట్స్ వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం. ఎందుకంటే డేటా అనేది ఒక రకంగా పవర్ లాంటిది. సమాచారం ఎంత సేకరిస్తే అంత పవర్ఫుల్ గా ఈరోజు గవర్నమెంట్ వాడుకుంటుంది దాన్ని. కాబట్టి ఆ రకమైన డేటా కలెక్షన్ అని రెండు దీన్ని అమ్ముకుంటున్నారు. నేను ఒక అడుగుతుంది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ సమాచారాన్ని, వాటర్ బిల్లు సమాచారాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కి ఎట్లా కంపేర్ చేస్తారంటున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం, కానీ మా సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇది వ్యక్తుల యొక్క ప్రైవసీకి దెబ్బతీసే కార్యక్రమం. దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఓటర్స్ కి ఫోన్ చేస్తే అడుగుతున్నారు, పేర్లతో సహా చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో ఒక పార్టీ చెప్తోంది. మరి సమాచారం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అంటున్నది కరెక్టే. ఖచ్చితంగా ఇప్పుడు ఈ డేటా అంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది ఇప్పటికే జరుగుతుంది. ఇదే పనిగా పెట్టుకున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ రకంగా అంటే మా సమాచారాన్ని ఇతరులకు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన సమాచారం ఇంకో డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇది రేపు ఇది ఇంకా ఎక్కడికో చేరే అవకాశం ఉంది. మా ప్రైవసీ, ప్రజల యొక్క ప్రైవసీకి దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆధార్ కార్డులు, ప్రతి వివరం తీసుకొని ఇది రేపు మార్కెట్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ దానికి రక్షణ ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఇంతకుముందు ఆధార్ అంటే కొన్ని రకాల వివాదాల్లో ఉన్న వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ అయ్యి మ్యూటేషన్ అవ్వని వాళ్ళు కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవాళ ఆందోళన పడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇంకా హడావుడి పడి తప్పదు చేసుకోవాల్సిందేనా, లేకపోతే ఇదంతా మామూలే అని అంటారా? అంటే ఇక్కడ అన్ని క్లియర్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మొదటి ఇక్కడ దీంట్లో ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వమే దీనికి వివరాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికి ఎట్లా 10% కూడా పూర్తి కాలేదు. కనీసం 6 నెలల సమయం ఇవ్వండి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రజల నుంచి కూడా ఆ రకమైన ఒత్తిడి రావాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ అడగాల్సిన అవసరం ఉంది. మీరు హడావుడికి చేసి ఇమీడియట్ గా సమాచారం ఇవ్వాలంటే అంత అవసరం ఏం లేదు. ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకుండా, ఎందుకు చేస్తున్నారో చెప్పకుండా, దీని వల్ల ఏ రకమైన ప్రయోజనం వస్తుందో అవగాహన కల్పించకుండా మీరు ఈ రకం చేయడానికి వీల్లేదని ప్రజల నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సమయం ఇవ్వండి. దాంతో పాటు రేపు తగిన సవరణలు, అన్ని అభ్యంతరాలు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత సమగ్రంగా దాన్ని తీసుకురండి. అనవసరమైన ప్రశ్నలు తొలగించండి. ఇది ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి, వచ్చిన అధికారులను కూడా నిలదీయాలి. ఆ రకంగా జరిగినప్పుడే ప్రభుత్వం కూడా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజలకి సౌకర్యార్థంగా జరగాలి తప్ప ప్రభుత్వం యొక్క సౌకర్యార్థమో రాజకీయ ప్రయోజనాల కోసమో జరిగితే తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రకంగా అప్రజాస్వామికంగా చట్ట విరుద్ధంగా జరిగే కార్యక్రమం సరైన పద్ధతి కాదు. కోర్టులకు వెళ్తే ఏమైనా నిలబడే అవకాశం ఉందా అండి? ఎందుకంటే వితౌట్ జీవో ప్రభుత్వం ఆస్తులు చెప్పండి అని అడిగే హక్కు ఉందా? ఎలాంటి జీవో విడుదల చేయకుండా ఇప్పుడు అధికారులు స్పష్టంగా చెప్తారు, అధికారులు అంగీకరిస్తున్నారు. మీరు లీగల్ గా వెళ్తే మేమేం చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత జరుగుతున్న అధికార పార్టీకి సంబంధించిన పత్రికల వివరణ వస్తుంది కానీ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అఫీషియల్ జీవోలు ఇవ్వట్లేదు. దీన్ని సర్వే అని అంటే అధికారులు కింద అధికారులకు చెప్తున్నారు, సర్వే అనే పదం వాడకండి, దీనివల్ల ఇబ్బంది వస్తుంది, ఇది ఎన్లిస్ట్మెంట్ అండి అని నమోదు కార్యక్రమేగా చెప్పండి అని కింద అధికారులకు ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు. అంత ఓరల్ ఇన్స్ట్రక్షన్ తప్ప రైటింగ్ లో ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఇంత దాపరికం ఎందుకు, ఇంత రహస్యం ఎందుకు, ప్రజల దగ్గర ఇంత దాచుకోవడం, దొంగతనంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? బాజాప్తాగా చెప్పండి. ఎందుకు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పడు, జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి ఓపెన్ గా ప్రజలకు ఎందుకు అప్పీల్ చేయడు? రెండోది అడ్వర్టైజ్మెంట్లు మీరు
సమగ్ర కుటుంబ సర్వే జరిగిన భారీ ఎత్తున ప్రచార పబ్లిసిటీ క్యాంపెయిన్ చేశారు కదా, హోర్డింగ్లు పెట్టారు, బ్యానర్లు కట్టారు. ఇప్పుడు ఎందుకు కట్టారు అంటున్నా, ఎందుకు ప్రజల్లో ప్రచారం చేయాలి? ఎందుకంటే ఇది అనధికారికంగా జరుగుతుంది. అనధికారికంగా ప్రజల్ని భయపెట్టించి మీరు ఈ పని చేయకపోతే మీ ఆస్తులు పోతాయి. ఇంకొక ఆయన చెప్పాడు, మీరు వివరాలు సరిగ్గా ఇవ్వకపోతే మీ భూములన్నీ లాక్కుంటాం, మీరు సమాచారం ఇవ్వని భూములన్నట ప్రభుత్వ భూములు అయిపోతాయట. ఇది బెదిరించడం కాదా? ఈ రకంగా బెదిరించే కార్యక్రమం దేనికి? ఈ రకమైన ఈ చేస్తుందే అనధికార కార్యక్రమం, రహస్యంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి వాళ్ళు పబ్లిక్ కి చెప్పే పరిస్థితి లేదు. ఇది లీగల్ కి వెళ్లేదానికి కూడా అవకాశం, లీగల్ కి వెళ్తే ప్రభుత్వం అరగంట కూడా అది చట్టంగా అది మిక్స్ ఉండదు. అందుకని హడావుడిగా దీన్ని పూర్తి చేయాలనే ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. మీరు చూసారు కదా, ఎల్ఆర్ఎస్ మీద కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు ఆపేస్తారా మమ్మల్ని ఆపమంటారని ఎల్ఆర్ఎస్ పైన గవర్నమెంట్ చాలా సీరియస్ అయింది. సరే, హైకోర్టు ఇప్పుడు ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి వ్యవహరిస్తుంది. రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపేశారు? మ్యూటేషన్ ఆపేశారు. ఎందుకు 15 రోజుల్లో పూర్తి అంటున్నారు? అధికారులందరూ తమ సొంత విధులను వదిలేసి ఈ పనుల్లోకి ఎందుకు నెట్టారు? దీనికి సమాధానం లేదు ఇప్పటి వరకు. ఈ రకమైన అప్రజాస్వామిక వ్యవహరిస్తే ఇది ప్రజలకు తీవ్ర నష్టమే కాదు, ప్రభుత్వం కూడా ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ప్రజల రియాక్షన్ అర్థం చేసుకుని ప్రభుత్వం తన విధానం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.